ప్రపంచంలోనే ప్రసిద్ధమైన టాప్ 10 ఫార్మాస్యూటికల్ కంపెనీలలో బీఎంఎస్ ఒకటని మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణ రాష్ట్రానికి వారిని ఆహ్వానిస్తున్నందుకు సంతోషంగా ఉందని, హైదరాబాద్ నగరం బయోటెక్నాలజీ, ఐటీకి గొప్ప కేంద్రంగా ఉందని తెలిపారు. హైదరాబాద్లో ఉన్న మానవ వనరుల నైపుణ్యం వారి కార్యకలాపాలకు ఉపయోగంగా ఉంటుందని భావిస్తున్నారని, రాష్ట్రంలో తయారీ ప్లాంట్ను ఏర్పాటు చేయాలని బీఎంఎస్కు కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. బ్రిస్టల్ మైయర్స్ స్క్విబ్ అనే కంపెనీ ప్రపంచంలోనే టాప్ 10 ఫార్మస్యూటికల్ కంపెనీలో ఒకటి. వాళ్ళు ఈరోజు హైదరాబాద్లో మన తెలంగాణలో ఒక $100 మిలియన్ పెట్టుబడితో 1500 కొత్త ఉపాధి అవకాశాలు సృష్టిస్తూ ఒక సెంటర్ ఏర్పాటు చేయబోతా ఉన్నారు ఇక్కడ. దానికి వారికి హృదయపూర్వకంగా డాక్టర్ సమిత్ హీరావత్, అదేవిధంగా క్రిస్, అదేవిధంగా ఫ్రాన్సిస్ వారందరికీ కూడా బ్రిస్టల్ మైయర్స్ స్క్విబ్ నుంచి వచ్చిన బృందానికి హృదయపూర్వకంగా స్వాగతం. నేను మొన్ననే మీ అందరికి కూడా విజ్ఞప్తి చేసినట్టు తెలంగాణలోని జీవ ఔషధ రంగం, లైఫ్ సైన్సెస్ సెక్టర్ ఏదైతే ఉందో చాలా బలంగా ఎదుగుతూ ఉంది, చాలా బ్రహ్మాండంగా ఎదుగుతూ ఉంది. అయితే నేను మీకు మొన్న చెప్పాను $100 బిలియన్ బై 2028 అని. లుక్స్ లైక్ వీ హ్యావ్ టు యాక్చువల్లీ రివైజ్ ఇట్ బికాస్ వీఆర్ గ్రోయింగ్ మచ్ ఫాస్టర్ దెన్ వాట్ వీ హ్యాడ్ యాంటిసిపేటెడ్ అండ్ విల్ డిస్కస్ మోర్ విత్ యూ ఇన్ ద డేస్ టు కమ్. రేపు నుంచి బయో ఏషియా కూడా ప్రారంభమవుతోంది. కాబట్టి బయో ఏషియా ప్రారంభమవుతున్న ఈ సందర్భంలో ఇది మన రాష్ట్రంలోని యువతకి, ముఖ్యంగా ఈ జీవ ఔషధ రంగంలో లైఫ్ సైన్స్ సెక్టర్లో ఉన్న యువతకి చాలా మంచి వార్త. ఎందుకంటే ఇప్పుడు దాకా ఇండియాలో లేని ఒక కొత్త సంస్థ మన దగ్గరికి రావడం, అది కూడా హైదరాబాద్ని ఎంచుకోవడం, మరి ఇంత పెద్ద సెంటర్ని ఓపెన్ చేయబోతూ ఉండడం. కాకపోతే నేను ఇందాక వాళ్ళకి చెప్పాను, టిపికల్గా ఎవరు వచ్చినా మొదటి చెప్పేది 1000 ఉద్యోగాలు 1500 అని. కానీ జనరల్గా జరిగింది, నేను గమనించింది ఏంటంటే చాలా వేగంగా అది దాటిపోతారు వాళ్ళు. 1000 2000 అవుతుంది, 2000 3000 అవుతుంది. దట్ ఈస్ వాట్ ఐ హావ్ సీన్ ఆల్వేస్. ఐఎమ్ జస్ట్ సేయింగ్ typically every organization that comes in with a certain number in mind tends to beat that or kind of cross that very very quickly is all I'm saying. So I'm hopeful that BMS also will grow faster sooner than expected, and like Samit said, third quarter is what they are looking at, but I'm very hopeful and నేను చాలా ఆశాభావంతో ఉన్నాను దట్ తొందరలో ఇది ప్రారంభం అవుతుంది సెంటర్. వాళ్ళ లీడర్షిప్ టీం అందరూ కూడా వచ్చి ఇక్కడ సెంటర్ ప్రారంభోత్సవానికి వస్తారని ఆశిస్తున్నాను. దాంతోపాటు హైదరాబాద్ ఫార్మా సిటీ గురించి కూడా వారికి వివరించాను. వారికి మొత్తం విషయం చెప్పి, కొత్తగా ఇండియాలో ఒక యూనిట్ పెట్టాలనుకుంటే నిజానికి 12 నుంచి 18 నెలలు పడుతుంది. ఎందుకంటే ఒక పబ్లిక్ హియరింగ్ అని, ఒక గ్రీన్ ఫీల్డ్ యూనిట్ పెట్టాలనుకుంటే సమయం పడుతుంది. కానీ హైదరాబాద్ ఫార్మా సిటీలో అట్లా కాకుండా దానికి ఒక ఎన్వైరన్మెంటల్ క్లియరెన్స్ ఆల్రెడీ పార్క్ మొత్తానికి ఉంది. కాబట్టి డైరెక్ట్గా ఒక ల్యాండ్ అలాట్మెంట్ చేసుకుంటే వెంటనే ఆ టైం జాప్యం లేకుండా వెంటనే చేసుకోవచ్చని కూడా వారు